Hi guys, welcome to my YouTube channel ధరణి డిజిటల్ ల్యాండ్ సర్వేయర్స్. నేను మీ రాజన్ సర్వేయర్ని. ఈరోజు ఆటోక్యాడ్లో ఇంకో కొత్త విషయం గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే ఇప్పుడు మనము టెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఆల్టర్నేట్ యూనిట్స్ ఎలా ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ టెక్స్ట్ ఇది మీటర్స్లలో ఉంది. మనకు ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చేసి ఫీట్లలో కావాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఆల్టర్నేట్లో ఎలా ఇస్తాం టెక్స్ట్. ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైమెన్షన్ స్టైల్ మారవాలి. ఆ టెక్స్ట్ ఆ స్టైల్కి పోయి మారిస్తే మనకు ఆల్టర్నేట్ యూనిట్ అనేది కూడా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ మనం దానికి ఏం చేయాలంటే డి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ సెట్ కరెంట్ న్యూ మోడిఫై ఓవర్ రైడ్ కంపేర్ అని ఉంది కదా, దీంట్లో మనం మోడిఫై చేయాలి. మోడిఫైలోకి వెళ్ళి ఫస్ట్ మనకి ఇక్కడ లైన్స్ ఏంటంటే మనకు డైమెన్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది డైమెన్షన్ లైన్ చూపిస్తుంది. అలాగే ఎక్స్టెన్షన్ లైన్స్ కూడా ఎక్కడి వరకు ఉందనేది. ఇవి రెండు ఆఫ్ చేసుకోండి. తర్వాత సింబల్ మనం అది ఆఫ్ చేసుకున్న తర్వాత సింబల్ అండ్ ఆరోస్తో మనకు పని ఉండదు. నెక్స్ట్ టెక్స్ట్ హైట్ మనం ఎంత ఇచ్చుకోవాలనుకుంటే అంత ఇచ్చుకోండి. ఇక్కడ మనం ఇచ్చే డైమెన్షన్స్ టెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి అనే దాని గురించి ఇది. ఓకే, నెక్స్ట్ ఫిట్ మనం ఆరో తీసేస్తున్నాం కాబట్టి ఫిట్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనకు మెయిన్ అనేది ఇక్కడ ప్రైమరీ యూనిట్స్ ఆల్రెడీ మనం ఏంటిది మీటర్స్లలో ఉంది. అది కూడా యూనిట్ ఫార్మాట్ డెసిమల్ ప్రెసిషన్ 0.00. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆల్టర్నేట్ యూనిట్స్ ఇక్కడ ఉంది కదా, ఆల్టర్నేట్ యూనిట్స్ ఇది మనకు ఇప్పుడు ముఖ్యమైనది. ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం డిస్ప్లే ఆల్టర్నేట్ యూనిట్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ఫార్మాట్ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రెసిజియన్ వచ్చేసి 0 feet 0 inches. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మల్టిప్లైర్ ఫర్ ఆల్ట్ యూనిట్స్ అన్నప్పుడు మనకు 39.370081 ఉండాలి. ఇక్కడ ఏముందన్నది ఇక్కడ చూడండి, 39.370078744016. మనం ఏం చెప్పాం, 39.370081 అని చెప్పాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే తీసేసి 39.370081 ఇచ్చాం. ఓకే, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాము, రౌండ్ డిస్టెన్స్ టు 0 ఉంటుంది, దాన్ని ఏం మార్చాం. స్టెఫిక్స్ డిఫాల్ట్, 0 సప్రెషన్ ఇది డిఫాల్ట్. ప్లేస్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఆఫ్టర్ ప్రైమరీ వాల్యూ లేకపోతే బిలో ప్రైమరీ వాల్యూ. మనం మ్యాక్సిమం ఆఫ్టర్ ప్రైమరీ వాల్యూ అనేది యూజ్ చేయను, నేనైతే చేయొచ్చు, అది నేనైతే యూజ్ చేయను కాబట్టి బిలో ప్రైమరీ వాల్యూ అని ఇస్తాను. దీనికి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, ఓకే చేస్తాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ సెట్ కరెంట్ ఇది క్లోజ్ చేస్తాం. ఆటోమేటిక్ మనం ఇంతకుముందు చూసినప్పుడు ఏంది ఓన్లీ మీటర్స్లలోనే ఉండే, ఇప్పుడు ఆటోమేటిక్ కూడా మనకు మల్టిప్లై అయ్యి ఫీట్లలో వచ్చేస్తుంది. ఇది ఆల్టర్నేట్ యూనిట్స్. ఓకే, దీన్ని నేను ఇలా కాపీ చేసుకుంటాను. ఓకేనా, రైట్, ఇది ఓకే వచ్చేసింది. ఇలా మనం ప్రైమరీ యూనిట్స్ ఉండి ఆల్టర్నేట్ యూనిట్స్ కూడా మనం ఇవ్వాలి అన్నప్పుడు మనం డైమెన్షన్ స్టైల్లోకి వెళ్ళి మార్చుకుంటే ఆల్టర్నేట్ యూనిట్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనం స్కేల్ చేంజ్ చేసి వాళ్ళకి కావాల్సినప్పుడల్లా ఫీట్లకు మార్చడం లేకపోతే మీటర్స్ ఇవ్వడం అనేది కాకుండా ఒకటేసారి మీటర్స్ అండ్ ఫీట్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఎలా అవైలబుల్ ఉంటే అలా వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.